రాష్ట్రంలో పురపాలిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తామని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన నామినేషన్ల స్వీకరణ అనంతరం ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన చేపట్టి అదే రోజు సాయంత్రానికి నామినేషన్లకు ఆమోదించనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ ఉండగా అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి 11న పురపాలక ఎన్నికల పోలింగ్ నిర్వహించి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని కమిషనర్ వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. తేదీ 28/1/2026 నుండి 30/1/2020 వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా 31/1/2026 రోజున నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. 31/1 రోజున ఈ 2026 రోజున కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ ఎంతమంది ఉన్నారు అనేది ఇది చేయడం జరుగుతుంది. తర్వాత 1వ డేటు 1/2/2026 రోజున ఈ నామినేషన్స్ పైన ఏదైనా అబ్జెక్షన్స్ అభ్యంతరాలు ఉంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిటీ ఎలక్షన్ అథారిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 2/2/2026 రోజున మీరు ఏవైతే అప్లికేషన్స్ రిజెక్ట్ పైన అప్పీల్ చేశారో అవి డిస్పోజల్ ఉంది. తర్వాత 3/2/2026 రోజున ఫైనల్గా ఎవరైతే పోటీలు ఉన్నారో ఆ యొక్క అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరుగుతుంది. తర్వాత 11/2/2026 రోజున ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. 13/2/2026 రోజున కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుంది. రోజులు 3/2/2026 రోజున కేటాయించడం జరుగుతుంది.